కాంగ్రెస్ లో చేరికలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని ప్రకటించారు. వారు త్వరలో కాంగ్రెస్ లోకి చేరతారని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. అయితే పార్టీ ఫిరాయింపులకు కాంగ్రెస్ వ్యతిరేకమన్నారు. కేసీఆర్ హయాంలో జరిగిన పార్టీ ఫిరాయింపులకు ప్రస్తుతం జరుగుతున్న వాటికి తేడా ఉందన్నారు. కేసీఆర్ కు పూర్తి మెజార్టీ వచ్చినా ఫిరాయింపులు చేశారన్నారు మహేష్ కుమార్ గౌడ్. ఇక ప్రభుత్వాన్ని పడగొడతామంటేనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వచ్చారని ఆయన తెలిపారు. సంవత్సరం నిన్ననే కంప్లీట్ చేసుకున్నాం. ఈ పాలన పట్ల చూసి ఆకర్షణ చాలా మంది ఉన్నారు. మేమేదో ఆషామాషిగా చెప్పట్లేదు. ఇవాళ రోజు మా మీద విచ్చలవిడిగా విమర్శ చేస్తున్నటువంటి కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా మాతో టచ్లో ఉన్నారు. ఏదో ఒక రోజు వారు కూడా శుభముహూర్తం చూసుకొని జాయిన్ అవుతారు. గతంలో పరిస్థితి అవగతం చేసుకోవాలి. గతంలో జరిగినటువంటి పార్టీ ఫిరాయింపులకి ఇప్పటికీ తేడా ఉంది. గతంలో పరిపూర్ణమైన మెజారిటీ ఉండి కూడా టీఆర్ఎస్ నాయకుడు మా నాయకులు ప్రలోభపెట్టి ఇబ్బందులకు గురి చేసి బెదిరింపు గురి చేసి చేర్చుకున్నారు. ఇవాళ మాకు 63 సీట్లు మాత్రమే ఇచ్చినారు కాంగ్రెస్ పార్టీకి విజయానికి. ఇచ్చిన తెల్లారి నుండి ప్రభుత్వాన్ని కూలుస్తామని ఒకరు, రాష్ట్రపతి పాలన తెస్తామని ఒకరు, మా చేతిలో అధికారం ఉంది కాబట్టి మేము ఇష్టారాజ్యంగా వివరించి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కూలుస్తామని ఒకరు అంటా ఉంటే అక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు మా ఎమ్మెల్యేల బలం చూసుకున్నది ఈ మాటలు చెప్తా ఉన్నారు. మేమే అటుపోతే మీ పరిస్థితి ఇటు వచ్చినారు.